ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, మీడియా వీక్షకులకి, అలాగే మీకు నమస్కారం సార్. రాజకీయం అంటే రాజకీయంగా మనం ఏ పాలసీస్ మీద అయితే క్వశ్చన్ చేసామో దానికి ఆన్సర్ చేయడం మానేసి, రాజకీయం అంటే ప్రతిపక్షాల గొంతు నొక్కేయాలి. అది ఏ విధంగా అయినా సరే. భయపెట్టా, మానసికంగా కుంగరదీసా, శారీరక దాడులు చేశా, పోలీసుల్ని యంత్రాంగాన్ని ఉపయోగించుకొని వాళ్ళని శారీరకంగా మానసికంగా హింసించా, ఆర్థికంగా దెబ్బకొట్టేలా సామదాన భేద దండోపాయాలు అన్నట్లుగా ప్రతిపక్షాల గొంతు నొక్కేయడానికి గత ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్సీపీ వాడనేటువంటి పద్ధతి లేదు. అందులో కూడా ఎక్కువగా క్రూయాలిటీని ఉపయోగించింది. క్లియర్ గా మా కాపురాలు, మా సంసారాలు ఏమైపోతాయి, మా కుటుంబాలు కనుక ఛిద్రమైపోతే మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది, సొసైటీలో మేము ఎలా తిరగగలము, ఏదన్నా మనసు కొంచెం చిన్నపుచ్చుకొని ఏదన్నా మేము సెల్ఫ్ గా ఏమైనా చేసుకుంటే, లైక్ సూసైడ్ అట్లాంటివి ఏమైనా చేసుకుంటే మా కుటుంబాలు ఏమైపోవాలి, ఇట్లాంటి ఎన్నో అంశాలు, సెన్సిటివ్ ఇష్యూస్ రిలేటెడ్ అయి ఉన్నటువంటి మా జీవితాల మీద దెబ్బ కొట్టాలని ట్రై చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అందులో భాగంగానే మాకు పెళ్లిళ్ళు చేసేసారు, మాకు మార్ఫింగ్లు వేసేసారు, మా చిత్రాలని గూగుల్లో నుంచి బూత్ బొమ్మలను డౌన్లోడ్ చేసి మా ఫేస్లను వాటికి ఎడిట్ చేసి పెట్టారు. మేము పెట్టిన ప్రతి పోస్ట్ కింద, మేము అడిగిన ప్రతి ప్రశ్న కింద అడిగిన దానికి క్వశ్చన్ చేయడం, అడిగిన దానికి రిప్లై ఇవ్వడం అనేసి విపరీతార్థాలు తీస్తూ మమ్మల్ని రకరకాల వల్గర్ లాంగ్వేజ్, అది ఎంత వల్గర్ లాంగ్వేజ్ అంటే సింగిల్ గా ఒక్కళ్ళమే ఉండి చదువుకున్నా సరే అబ్బా అనిపించేంతటువంటి వల్గర్ లాంగ్వేజ్ తోటి మమ్మల్ని అందరినీ హింసించారు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేది ఒక సామెత ఉంది తెలుగులో. అవి కుక్కలు కాబట్టి కరిశాయి, వాటిని అదే భాషలో తిరిగి కరవలేము, ఎందుకంటే మేము కుక్కలం కాదు కాబట్టి. చెప్పు దెబ్బ అయితే ఖచ్చితంగా కొట్టే తీరుతామో, ఆ చెప్పు దెబ్బ చట్టం. చట్టాన్ని ఉపయోగించి గతంలో ఎవరైతే విపరీత పోకడలు పోయారో వైసీపీ పార్టీలో, రాజకీయం అనే ఒకటి విధానాన్ని మరిచి ఇంకొక రకమైనటువంటి పదాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లో చేర్చి ఏ విధంగా అయితే వల్గారిటీకి దిగజారారో ఆ విధానాన్ని అమలుపరిచినటువంటి వ్యక్తులని కాదు. అరుణ గారు, ఎవరైతే సోషల్ మీడియాలో గతంలో మీ మీద కూడా పోస్టులు పెట్టారు, ఇవన్నీ ఉన్నాయి, ఇంత అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారందరి మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతారు. ఎందుకంటే ఒక్కరి మీద కాదు, ఇక ఎవరైతే నిర్మాణాత్మకంగా ఆ రోజు విమర్శలు చేశారో, ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపారో సోషల్ మీడియా వేదికగా కూడా, ఎంత పద్ధతిగా మీరు స్పందించినా సరే ఎంతోమంది మీద మార్ఫింగ్ వీడియోలు బయటకు ఇచ్చారు, అలాగే పోస్టులు పెట్టారు, సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడారు. ఇటువంటి వారి మీద చర్య తీసుకోవాలని కోరుకుంటారు ఎవరైనా. డెఫినెట్ గా సార్, ఎవరిని వదిలే ప్రసక్తే జరగదు. ఎవరైతే ఉన్నారో ఆ బోరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి, మీడియాలోకి వచ్చేటప్పటికి విపరీతంగా అయితే వినిపిస్తుంది సార్ నా వాయిస్? క్లియర్ క్లియర్. సోషల్ మీడియాలోకి వచ్చేటప్పటికి చాలా మంది ఉన్నారు. ఈ వర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఒక అతను, అలాగే శ్రీనాథ్ రెడ్డి అని ఇంకొక అతను, ఇలా రకరకాలు. అంటే అంతమందిని గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమైన పరిస్థితి మా అందరిది. అప్పట్లో ఒక యుద్ధ